తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గంలో తెలుసుకోనలేదని అనుకుంటుంది. మరొకరు చదవండి. 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములను తెలుసుకొనలేదని అనుకుంటుంది. చాలు. దేవుడి వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. 95వ కీర్తన 2 భాగములుగా విభజింపబడిన కీర్తన. 1 వచనం నుండి 6 వచనాల వరకు ఒక భాగం, 7వ వచనం నుండి 11వ వచనం వరకు ఒక భాగం కనబడుతుంది. దానంతట్లో కూడా ఒక చిన్న మాటని ఎక్కువగా హైలైట్ చేసిన ఓ భయంకరమైన కీర్తన, చాలా భయం కలిగించే కీర్తన ఈ 95వ కీర్తన. దానిలో మోస్ట్ హైలైటెడ్ వర్డ్స్ ఏంటి అంటే 10వ వచనం. వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేరు. They do not know my ways. 40 years long was I grieved with this generation and said, it is the people that do err in their heart, and they have not known my ways. వారు 40 సంవత్సరాల అనుభవం, ఎక్స్పీరియన్స్ ఉండింది. 40 years of experience. బట్ నా మనస్సు ఏంటో వాళ్ళకి తెలియదు, నా హృదయం ఏంటో వాళ్ళకి తెలియదు. ఎవరి గురించి మాట్లాడుతున్న మాట ఈ మాట? ఇశ్రాయేల్ ప్రజల గురించి. అవునా? ఇశ్రాయేల్ ప్రజల గురించి. వాళ్ళు దేవునికి సొంతమైన వారా, అన్యులైన వారా? సొంతమా, అన్యుల? ఎంత సొంతం? ఇశ్రాయేలీలు దేవునికి ఎంత సొంతం? వారి మధ్య బంధం ఏంటి? దేవునికి వాళ్ళకి మధ్య బంధం ఏంటి? నా జ్యేష్ఠ సంతానం అని చెప్పాడు దేవుడు. నా ఎవరిని? ఇశ్రాయేల్. ఇప్పుడు ఆ ఇశ్రాయేలీయుల గురించి అంటున్నాడు, వీళ్ళు 40 సంవత్సరాలు నా ఏలుబడిలో నడిచారు, 40 సంవత్సరాలు నా ఎక్స్పీరియన్స్ లో నడిచారు, 40 సంవత్సరాలు నేను వారిని ఎలా నడిపించగలనో వాళ్ళకి తెలుసు, ఎలా నడిపించానో వాళ్ళకి తెలుసు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, ఆకాశం నుండి మన్నా. ఒకవేళ దాహం అయితే, అన్ఎక్స్పెక్టెడ్ టైమ్స్ లో దాహం అయితే బండలు కూడా సైతం పగలు కొట్టేసి నీళ్ళు ఇస్తాను, ఇవ్వగలను. ఈ విధంగా దేవుడు చాలా ఆశ్చర్యమైన విధానంలో ఇశ్రాయేలుని నడిపిస్తూ వచ్చాడు. చాలా ఆశీర్వాదకరమైన మార్గం అన్నమాట. ఇశ్రాయేలీలు నడిపింపబడినట్లుగా అన్ని సంవత్సరాలు అంత సత్యమైన దీవెనలతో ఏ మనుషుడు కూడా దీవింపబడలేదు. పాత నిబంధనలో అంత ఫ్రూట్ఫుల్నెస్ ఎక్కడా కనపడదు. కొంచెం ఎండ వస్తుందా, వెంటనే మేఘస్తంభం వచ్చేస్తుంది. కొంచెం చీకటి పడుతున్నట్టుంటుందా, వెంటనే అగ్నిస్తంభం వచ్చేస్తుంది. చుట్టూ ఎవరైనా శత్రువులు మీరు వెనకాల దొంగదారులు వచ్చి దాడి చేయ ప్రయత్నిస్తారా, అగ్నిస్తంభంలో నుండి పోయి ఆ శత్రువులు ఎదుటి నిలబడి వారిని ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడు. 15వ అధ్యాయం నిర్గమాకాండం చదువుకున్న తర్వాత 14-15 అధ్యాయాలు. ఆ మేఘ స్తంభములో నుండి, ఆ అగ్ని స్తంభములో నుండి యెహోవా ఐగుప్తీయులను చూచి వెంటనే ఇశ్రాయేలీయుల ముందర నడుస్తున్న అగ్ని స్తంభం వెళ్ళేసి ఇశ్రాయేలీయుల వెనకాల నిల్చొని నా ప్రజల మీద కన్నేస్తావా నువ్వు అని చెప్పేసి ఐగుప్తీయులను ఉక్కిరి బిక్కిరి చేసేసాడు దేవుడు. అలాగిన చాలా ఆశ్చర్యముగా, చాలా దీవెనకరంగా దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని వారు ఊహించని విధంగా 430 సంవత్సరాలు ఎంత సఫర్ అయ్యారో, శ్రమ అనుభవించిన ఏండ్ల కొలది ఈ 40 సంవత్సరాలు అంత ఫ్రెష్నెస్, అంత ఫ్రూట్ఫుల్నెస్ ఇచ్చాడనమాట దేవుడు వారికి. 430 సంవత్సరాలని 40 సంవత్సరాలలో తృప్తిపరిచేసాడు. ఎన్ని సంవత్సరాలు ఎంత ఏడ్చి ఉంటారో, ఎంత దుఃఖపడి ఉంటారో, ఎంత ఆయాసపడి ఉంటారో, మరి తినడానికి ఎంత కష్టపడి ఉంటారో. వాళ్ళు వెట్టి చాకిరి చేసుకొని బ్రతకాలి. చీకపోతే చంపేస్తారు, విసిగిస్తారు, చంపుతారు, బలవంతం చేస్తారు, దౌర్జన్యం చేస్తారు. మరి సరిగ్గా కడుపు నిండా తిన్నారో లేదో, కడుపు నిండా చల్లకుండా అట్లా కూర్చొని హాయిగా అట్లా విశ్రాంతి తీసుకున్నారో లేదో, ఆ అవిశ్రాంత పరిస్థితి అంతటిని కూడా, రెస్ట్లెస్నెస్ అంతటిని కూడా ఈ 40 సంవత్సరాల్లో దేవుడు కంప్లీట్ చేసేసాడు.
ఎంత కంప్లీట్ అంటే వెక్కసమైపోయి ఎగుటగొట్టేంతగా వాళ్ళకి రుచి చూపించి మన్నా తినలేక అల్లాడిపోయారంట. ఏమన్నది? ఆకాశం నుండి కురుస్తుంది. ఇప్పుడు మనకి దొరికితే ఓ వరం అనుకుంటాం, బంగారం అనుకుంటాం, దొరకదులేండి. ఓ బంగారం అనుకుంటాం. వాళ్ళు తిని 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 రోజు ఏం తింటాం, నోరు చప్పబడిపోయింది అని మళ్ళీ కొనిగారు. మాకు మాంసం లేదు, మాకు దోసకాయలు లేవు, మాకు ఉల్లిగడ్డలు లేవు, వెల్లుల్లిపాయలు లేవు, మాకు టమాటాలు లేవు, మాకు చేపలు లేవు అనేది మళ్ళీ కొనుక్కుతారు. ఏది? ఆకాశపు ధాన్యం తిని. సరే, ఏ దీవెన వాళ్ళకి దేవుడు దాచలా. ఏ దీవెన కూడా ఇది నీకు దక్కదు, నువ్వు ఇలాంటి మొరటోడివి, నువ్వు ఇలాంటి గర్విష్ఠుడివి, నువ్వు ఇలాంటి అవిధేయుడివి, నువ్వు నా మాట వినేవాడివి కాదు, బొంకేవాడివి అని చెప్పేసి దీవెనని దేవుడు దూరం చేయలేదు. ఓ బొంకేవాడా, నీకు నా మేఘస్తంభం ఉండదు, ఓ అబద్ధాలాడేవాడా, లేకపోతే అవిధేయుడా, అవిశ్వాసి, నా అగ్నిస్తంభం నేను నీకు ఇవ్వను, నువ్వు బయటకు వెళ్ళిపోవాలని గెంటేయడాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? దేవుడు ఎవరినైనా ఎక్స్క్యూజ్ చేసి, సరే ఎవరినైనా ఆ కృపలో నుంచి తొలగింపచేసి నీకు నా కృప దొరకదు, పో వెళ్ళగొట్టేసిన గెట్ అవుట్ అన్నాడా ఎవరినైనా? నా మేఘ స్తంభంలో నుండి గెట్ అవుట్, నా మన్నా తినకుండా గెట్ అవుట్, నా బండ నుండి నీళ్లు తాగకుండా గెట్ అవుట్ ఎవరినైనా అన్నాడు అలాగా? అలాంటి దాఖలాలు ఎక్కడ కూడా కనిపించవు. ఇంకా చరిత్ర రాయబడింది, మోషే రాస్తాడు, 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేయగా వాళ్ళ చెప్పులు పాతకెళ్ళలేదు, చెప్పులు దిగిపోలేదు, వాళ్ళ పాదములకు వాపు రాలేదంట. ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు? 40 × 320 ఎన్ని రోజులు వస్తుంది? అన్ని రోజులు నడిచిన కాళ్ళు గీసుకొని పోవటం కానీ, అరిగిపోవడం కానీ, మోకాళ్ళలో గుజ్జరిగిపోవడం కానీ అసలు ఏమీ లేదంట. వాక్యంలో ఉంటుంది, వారిలో తొట్టిల్లి తూరిపోవాడు ఒకడు లేకపోయాను, నీరసిల్లి కృంగిపోయి సమస్యలు వాడు ఒకడును లేడు. ఏది? 40 సంవత్సరాలు నడిచి అన్ని దీవెనలు, అన్ని గొప్ప గొప్ప ఆశ్చర్య కార్యాలు వారు అనుభవించిన ఆశ్చర్యకార్యాలు ఇంకెవరు అనుభవించాలి? ఐగుప్తు దేశంలో దేవుడు తెగుళ్ళు పంపించినప్పుడు అన్నింటిని పంపించిన, అన్ని దీవెనలు కుమ్మరించిన వాళ్ళు రుచి చూసినంత కృప ఎవరు రుచి చూడలా. అంతగా దేవుడు వారిని నడిపిస్తూ ఏలుబడి చేస్తూ వచ్చిన దేవుడు వారిని గురించి ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే 95 కీర్తన 10 40 ఏండ్ల కాలము ఆ తరము వారి వలన నేను విసిగి, వారు హృదయమున తప్పిపోవు ప్రజలు, వారు నా మార్గములు తెలుసుకొనలేదు అని అనుకుంటుని. ఎప్పుడు కనిపించింది దేవునికి? నేను కోపించి వీరెన్నడూను నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నా. ఎందుకు ప్రవేశం లేదు? అవిధేయత చూపారా? లోబడలేదా? తిరస్కరించారా? దూషించారా? శనిగినందుక, గొడిగినందుక? ఇన్ని మేళ్ళు ఇచ్చావు కదయ్యా, ఇన్ని దీవులు ఇచ్చావు కదయ్యా, మేఘస్తంభం, అగ్నిస్తంభం ఇంత ఇచ్చావు కదయ్యా, ఒకసారి లోపలికి పంపించి కృప చూపించొచ్చుగా. బయట చూపించిన దయ ఏందో లోపలికి పోయేటప్పుడు చూపించవచ్చు కదా. బయట ఎంత దయ చూపితే ఏం ప్రయోజనం? లోపలికి పోయినప్పుడు కదా మర్యాద చేయాల్సింది. అప్పుడు చూపించవచ్చు కదయ్యా అని అంటే నో. నా మనస్సు నీకు తెలియదు, నా మనస్సు మీకు తెలియదు, నా హృదయం మీకు తెలియదు. నేను అనుకున్నా వీళ్ళకి నేను అర్థమవుతున్నాను అనుకున్నా, కానీ వీళ్ళకి నేను కావట్లా. వీరు నన్ను గ్రహిస్తున్నారు అనుకున్నా, కానీ వీరు నన్ను ఏంటి? దేవుని మార్గం దేవుడు అంటున్నాడు, వారు నా మార్గాలు తెలుసుకోలేదు. ఏంటి దేవుని మార్గం అంటే? ఎలా ఉంటుంది? దేవుని అనుభవించడం దేవుని మార్గంలో నడవడం కాదా? అన్నీ అనుకున్నట్టు జరగడం దేవుని మార్గంలో నడుస్తున్నట్టు కాదా? అమ్మో, దేవుడికి నేను భక్తి చేయబట్టే, నేను ప్రార్థన చేయబట్టే అన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయి, కోరినవన్నీ జరుగుతున్నాయి, నేను అట్లా చెయ్యి పెట్టిందే తడవు అన్నీ సక్సెస్ అయిపోతుంది, ఇది కదా దేవుని మార్గం అంటే అనుకున్నారు ఇశ్రాయేలీయులు. కానీ దేవుడు అంటున్నాడు, నా మనస్సు మీకు తెలీదు, నా హృదయం మీకు తెలీదు. నా మనస్సే మీకు అర్థం కాకపోతే, నా హృదయమే అర్థం చేసుకోవడం మీకు చేత కాకపోతే, ఇక నా భూమిలో అంటే నా అంతర్గృహంలో, నా ఆంతర్యములోనికి వచ్చి ఏం చేస్తారు మీరు? నా మనస్సుతో అర్థం చేసుకోకుండా లోపలికి వచ్చి ఏం చేస్తారు మీరు?
సో బ్యాక్అవుట్. ఏంటి 40 సంవత్సరాల అనుభవము దేవుని మనస్సును నేర్పలేదా వాళ్ళకి? మన జీవితాన్ని ఆలోచన చేసుకున్నాం. మనం దేవుని నుండి ఎన్నో మేలు పొంది ఉంటాం. పొందారా? ఎన్ని దీవెనలు పొంది ఉంటామో ఇప్పటి వరకు జీవితంలో. పొందేమా? నేను దేవుని దీవెనలు పొందుతూనే ఉన్నానన్న వారి స్తోత్రం చెప్పండి. చాలా మంది పొందుకోవట్లేదు. మరొక ఒక్కసారి స్తోత్రం చెప్పండి. పొందిన వాళ్ళు, పొందుతూ ఉన్న వాళ్ళు, పొందని వాళ్ళ స్తోత్రం చెప్పండి. దేవుని మేలు పొందని వాళ్ళు, నేను అసలు దేవుని దీవెనే పొందలేదు అన్నవాళ్ళు, ప్రతి దీవెన పొందుతున్నాం కదా. ఇన్ని దీవెనలు పొందిన నీవు ఎంత మనసు అర్థం చేసుకున్నావు దేవునిది? దేవుని మనసు నీకెంత తెలుసు? దేవుని హృదయం నీకెంత తెలుసు? మేలు పొందొచ్చేమోలే, కృప పొందొచ్చేమోలే, దయ పొందొచ్చేమోలే. ఎందుకంటే అవి జనరల్, అవి ప్రైవేట్ కాదు, జనరల్ కోటా అన్నమాట. అది ఎవరికైనా కానీ దారిని పోయి ప్రతి ఒక్కరికి దొరుకుతుంది, కృప కానీ, దయ కానీ, మంచితనం కానీ. కానీ మనస్సు తెలుసుకోవడం, దేవుని మనస్సు తెలుసుకోవడం, ఆయన హృదయంలోనికి పోవు మార్గం ఏది, ఆయన మనస్సులోనికి పోవు మార్గం ఏది, అది ఎలా కనుక్కుంటాం మనం? అది మనం ఎప్పుడు గ్రహించాలా? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో చూద్దాం. దాన్ని కనుగొని వారు కొందరే. 7వ అధ్యాయం 13-14 వచ్చారు. మత్తయి 7వ అధ్యాయం 13-14 వచ్చారు. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది. ఎంతమంది? కొందరే. కొందరు అంటే నంబర్ ఎంత? కొందరు. ఎంత వేద్దాం నంబరు? దాన్ని కనుగొని వారు కొందరే. ఏది? పలానా మార్గం ఉంది అని తెలుసుకోవడం, అలా కనుగొని వాళ్ళే కొందరు. ఇంకా లోపలికి పోయే వాళ్ళు లోక 13:24 చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి. అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదు. ఇందాకేమో అనేకులు ప్రవేశింప ప్రయత్నిస్తారు, కానీ దాన్ని కనుగొని వారు కొందరే. ఇక్కడేమో అనేకులు ప్రవేశింప చూస్తారు, కానీ వారి వల్ల కాదు. జీవ మార్గం నేనే సత్యం, నేనే జీవం అన్నాడు ఆయన. కానీ ఈ జీవాన్ని కనుగొని వారు కొందరేనంట. మనలో ఎంతమందికి తెలుసు దేవుని మార్గం, దేవుని జీవ మార్గం, దేవుని జీవము, దేవుని హృదయములోనికి పోవు మార్గం మనలో ఎంతమందికి తెలుసు? ఇంతమందికి వచ్చిందాం కదా ఇక్కడ. నీకు తెలుసా? నీకు 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 తెలుసా? దేవా నాకు నీ మనసు తెలుసయ్యా, స్తోత్రం అయ్యా అంటామా? దేవా నాకు నీ హృదయం తెలుసయ్యా, స్తోత్రం హల్లెలూయా అంటామా? చెప్తాం అలాగా. దేవుని పేరు తెలియని వాళ్ళు ఎవరు? కానీ దేవుని మనస్సు, దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి కొలసి పత్రిక, ఫిలిప్పీ పత్రికలో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు ఎలాగా? 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు ఎలాగా? మనము హృదయపు లోతుల్లోనికి భక్తి చేయాలండి, అయిపోయినా కాదు. ముందు దేవుని హృదయంలోనికి పోవు మార్గం ఏదో తెలుసుకోవాలి. దావీదుని గురించి దేవుడిచ్చిన స్టేట్మెంట్, అతడు నా హృదయానుసారుడు, అంటే నా హృదయాన్ని అనుసరించేవాడు. హీ నోస్ వేర్ మై హార్ట్ గోస్. నా మనసు ఎక్కడ ఉంటుందో, నా మనసు దేన్ని నచ్చుతుందో, ఏది ఇష్టపడుతుందో, హీ నోస్ ఇట్. అందుకే నా స్వాస్థ్యాన్ని పరిపాలించడానికి గొర్రెలు మేపుకుంటున్నాడు. ఆయననేమి నా మనసు ఎరిగిన వాడు కదా, తీసుకొచ్చుకుంటాను నేనని చెప్పేసి గొర్రెల దొడ్డిలో నుండి అక్కడి నుంచి తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు. మహా చక్రవర్తి దావీదు.
సౌలు కంటే గొప్పవాడు, సొలొమోను కంటే గొప్పవాడు దావీదు. సొలొమోను ఆస్తిపాస్తులలో గ్రేట్ అవ్వచ్చు, జ్ఞానంలో గ్రేట్ అవ్వచ్చు, కానీ దేవునితో కలిగి ఉన్న సంబంధ బాంధవ్యం విషయంలో దావీదే రిచెస్ట్ మ్యాన్. నో వన్ ఇస్ రిచెస్ట్ మోర్ దాన్ డేవిడ్. దేవుని హృదయంలోనికి తొంగి చూద్దాం. దేవా నీ మనసు ఏంటయ్యా, దేవా నీ మార్గం ఏంటయ్యా, దేవా నీ హృదయం ఏంటయ్యా. అది ఎరిగిన వాడుగా దావీదు అంటాడు 119వ కీర్తనలో, ఆజ్ఞల మార్గం, ఉపదేశ మార్గం, సత్య మార్గం, ఇంకా ఎన్ని శాస్త్రముల ఆయన హృదయంలో నడవడం, ఆయన హృదయంలో ఏకీభవించిన వారమై, ఆయనతో ఏకమైన ఒక్కరమై, ఇద్దరం ఆయన మనము ఒక్కళ్ళమై ఆయనతో నడవడం. అది ఎరిగిన వాడండి దావీదు. 51వ కీర్తనలో రాస్తాడు, నాకు తెలుసయ్యా నీకు బలులంటే నచ్చు, నాకు తెలుసు, నేను నిన్ను ఇబ్బంది పెట్టను. 51వ అధ్యాయం 16, నీవు బలిని కోరువాడు కావు, కోరిన ఎడల నేను నీకు అర్పిస్తాను. దహన బలి దేవుడు చెప్పాడా? దావీదు దహన బలి అంటే నాకు ఇష్టం లేదయ్యా, ఇంకేమైనా సొల్యూషన్ ఉంటే, నన్ను మెప్పించేది, నన్ను ఇంప్రెస్ చేసేది ఏమైనా ఉంటే ఆలోచించు అని దావీదుకి చెప్పాడు దేవుడు. కానీ దావీదే గ్రహించిన వాడే అంటున్నాడు, అయ్యా నీకు దహన బలులు అంటే ఇష్టం లేదు, నాకు తెలుసు, ఒకవేళ అవి నీకు నచ్చినట్లయితే ఎన్నైనా అర్పించి నేను శాంతపరచగలను, కానీ నాకు తెలుసు దహన బలులు నేను తృప్తిపరచవు. మరి ఏంటి సొల్యూషన్ ఏంటి దావీదు అని అంటే, ఆ సొల్యూషన్ కూడా నాకు తెలుసు. కింద వచ్చిన 17 విరిగిన మనసే. దేవుడు చెప్పలా విరిగిన మనసు అంటే నాకు ఇష్టము, అదే నాకు ఇష్టమైన బలి అని చెప్పాడా? చెప్పలా. మనస్సు ఎరిగిన వారం అయితే, హృదయం ఎరిగిన వారం అయితే దేవుడు చెప్పనక్కర్లా. దావీదు లాగా హృదయంలోని తలంపులను తీసుకుంటాడు. ఇదే యెహోవా వాక్కు, నువ్వు కుడివైపుకే వెళ్ళాలి, అలాంటి మాటలు అవసరం లేదు. ఇక ఇఫ్ యూ నో ద హార్ట్ ఆఫ్ గాడ్, లోపల ఉండిన ఈ గని నీకు పరిచయం అయితే, లోపల ఉండిన ఈ ధనాగారం నీకు అలవాటు అయితే, నీకు మరీ చెప్పనవసరం లేదు, పదే చెప్పనవసరం లేదు. దావీదు అలా ఎరిగిన వాడు. విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. ఐ నో దాట్, సో ఐఎమ్ ఆఫరింగ్ దాట్ హార్ట్ టు యూ. ఆ హృదయం నీకు ఇచ్చేస్తున్నాను. 95వ కీర్తనలో దేవుడు చాలా బాధపడి వేడుకుంటున్నాడు, నా మనసు తెలియదే వీళ్ళకి, నా మార్గం తెలియదే వీళ్ళకి, ఎలా 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 ఇన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నా మనసుని వీరికి నేర్పలేదంటే ఏం చేయాలి అసలు వీళ్ళని? విసిగిపోయాడంట వాళ్ళని చూసి. అరే నా వాళ్ళు అనుకున్నానే, నా బిడ్డలు, నా స్వాస్థ్యం, నా జ్యేష్ఠ సంతానం అనుకున్నానే, అసలు నన్ను అర్థం చేసుకునే మైండే లేదా వీళ్ళకి. తెలుసుకుందామా దేవుని మనసు, తెలుసుకుందాం, ఎలా తెలుసుకోవాలి అన్న ఆశ అయినా ఉంటే ఏదో ఒక విధంగా నేను హెల్ప్ చేద్దాను. కానీ ఆ ఆశ కూడా లేదే వీళ్ళకి. ఏ కాడికి దేవుని అనుభవిద్దామా, ఆకాశం మన తిందామా, కడుపు నింపుకుందామా, ఇది ఎగిడి కొడితే మాంసం తిందామా, నీళ్లు తాగుదామా, ఇంక ముందుకు వెళ్దామా, చేపలు అడుగుదామా, గొడుగుదామా, సనుగుదామా, ఇది ఒక్కడే తెలుసు వాళ్ళకి. దేవా ఇన్ని ఏళ్ళు మమ్మల్ని నడిపిస్తున్నావే, నీ మనసులో ఏమున్నాయ్యా? ఒక్కసారైనా వాళ్ళకి ఆలోచన గుర్తుంటుందా? కానీ కాలేమో యెహోషువ చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 14వ అధ్యాయం 8వ వచనం. అది అంత విశ్వాసంతో నిండిన మాట చూడండి. మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. ఎవరు మాట్లాడుతున్న మాట ఇది? పైన చూడండి 6వ వచనం. కాలేబు యెహోషువ వాళ్ళు మాట్లాడుతున్నారు. చూసొచ్చిన వాళ్ళందరూ కూడా మన వల్ల కాదు, మన చేత కాదు, మనం ఖచ్చితంగా చనిపోతాం, మనల్ని వాళ్ళు జయించేస్తారు, మన పిల్లలు కొల్లపోతారని వాళ్ళందరూ వచ్చి గుణుగుతూ ఏడుస్తూ గుండెలు బద్దలు చేసుకుంటుంటే కాలేబు యెహోషువ వాళ్ళ జనులను నిమ్మడపరిచి మాట్లాడుతున్నారు. దేవుడు వాళ్ళకి చెప్పలా. వాళ్ళందరూ ఏడుస్తుంటే కాలేబు యెహోషువ మీరు నిలబడి మాట్లాడండి, నేను ఖచ్చితంగా మిమ్మల్ని తీసుకెళ్తానని లోపలేమి అండర్స్టాండింగ్ ఇవ్వలా వాళ్ళకి. కానీ దేవుని హృదయం ఎరిగిన వారుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇదిగో యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనల్ని నిశ్చయంగా దేశంలో చేర్చి దానిని మనకి ఇస్తాడు. మనం భయపడాల్సిన పని లేదు.
ఈ ఉదయకాల సమయంలో, ప్రశస్తమైన సమయంలో, దేవా నేను నీ మనసు తెలుసుకోవాలయ్యా, నేను నీ మార్గం తెలుసుకోవాలి, నేను నీ హృదయం తెలుసుకోవాలి, నీ హృదయమునకు పోవు మార్గం ఏదో నేను కనుగొనాలయ్యా. జీవ మార్గమును కనుగొని వారు కొందరే, అనేకులు ప్రవేశింపజూతురు కానీ వారి వలన కాదు అని ఉంది. ఆ గుంపులో నేను ఉండకూడదు, నేను అందులోనికి రావాలి, నీ హృదయపు లోతుల్లోనికి, నీ అంతర్గృహంలోనికి రావాలయ్యా, నీ 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 రహస్యపు హృదయంలోనికి నేను రావాలయ్యా. అక్కడ నీ ఆలోచనలను నేను తెలుసుకోవాలి, అక్కడ నీ హృదయాన్ని నేను అనుసరించాలయ్యా. నాకు నేర్పండి, నాకు సహాయపడండి అని ప్రభు సన్నిధిలో వేడుకుందాం. దేవుడి ఈ మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.